మా డే టు డే ప్రాక్టీస్‌లో ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా వింటున్న క్వెషన్ గాని, ఎక్కువగా వింటున్న పాయింట్ గాని ఏంటంటే, "సార్ నేను మా పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పే చేస్తున్నాను. లేకపోతే మా బాబు పేరు మీద నేను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశాను. అండ్ మా పిల్లల కోసం నేను పోస్ట్ ఆఫీస్‌లో ఆర్‌డీ రెగ్యులర్‌గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి పే చేస్తున్నాను. నేను చేస్తుంది కరెక్టేనా?" అని చాలామంది అడగడం జరుగుతుందండి. సో, మేబీ వాళ్ళలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో పిల్లల పేరు మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అన్న అవకాశం అనే విషయం చాలామందికి తెలీదేమో అని నాకప్పుడు అర్థమైందండి. అండ్ వాళ్ళ కోసం అండ్ ఎవరైతే పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ స్పెషలిస్ట్. సో ఇవాల్టి వీడియోలో ఇంపార్టెంట్‌గా మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఫ్యూ పాయింట్స్ అండి. ఒకటి, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? అంటే ఎలాంటి కేటగరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంది? అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, వన్స్ వాళ్ళు మేజర్ అయిన తర్వాత సో వాళ్ళ మీద ఉండబోయే రిస్ట్రిక్షన్స్ ఏంటి? లేకపోతే కండిషన్స్ ఏంటి? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాళ్ళు ఎట్లాంటి టాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది? అంటే మైనర్‌గానే ఉన్నప్పుడు విత్‌డ్రా చేస్తే ఎలాంటి టాక్సెస్ ఉంటాయి? మేజర్ అయిన తర్వాత విత్‌డ్రా చేస్తే ఎలాంటి టాక్సెస్ ఉంటాయో నేను ఇవాల్టి వీడియోలో నేను కవర్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీడియో స్టార్టింగ్‌లోనే నేను చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్‌లో మీ పిల్లల పేరు మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశం ఉన్నదండి. సో వెన్ ఐ సెడ్ పిల్లలు 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరి పేరు మీదైనా సరే మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. సో దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే, కంపల్సరీ కిడ్‌కి ఆధార్ కార్డ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉండాలండి. అండ్ రెండోది ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలండి. మేబీ ఇప్పుడు చాలామంది మేబీ వితౌట్ బ్యాంక్ అకౌంట్ అంటే పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేకుండా కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. గార్డియన్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మేము చేసేస్తాం ఇన్వెస్ట్‌మెంట్స్ అని చెప్పి మీకు చెప్తా ఉండొచ్చండి. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఎంట్రీ టైమ్‌లో కిడ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడాను, ఎగ్జిట్ టైమ్‌లో ఖచ్చితంగా మీరు కిడ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీరు మీ ఫోలియోలో అప్డేట్ చేసి, దాని తర్వాత మాత్రమే మీరు రిడెంప్షన్ చేయగలుగుతారండి. సో ఇంత హ్యాజిల్స్‌ని తీసుకునే దానికన్నా బెటర్ నేనేం చెప్తానంటే, మీరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఒక సజెషన్ ఏంటి అంటే, యాజ్ ఎ గార్డియన్, మదర్ కానీ, ఫాదర్ కానీ గార్డియన్‌గా ఉండి ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయటం జరుగుతదండి. సో అలాగనే బ్యాంక్ అకౌంట్ కూడా. సో పేరెంట్‌కి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అదే బ్యాంక్‌లో మీరు కిడ్‌కి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం వల్ల డైరెక్ట్‌గా మీ అకౌంట్‌కి కిడ్ అకౌంట్‌ని ట్యాగ్ చేస్తారండి. సో మీకు ఈజీగా ఉంటుంది ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి. ఇది ఫస్ట్ విషయం అండి. అండ్ రెండోది ఏంటి అంటే, లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే వీళ్ళు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు? ఎంతవరకు ఎంతకు మించి ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు అనే ఏమైనా క్వెషన్స్ ఉంటే గనక, సో దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు రూ. 500 నెలకైనా మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లేకపోతే రూ. 5,000 సింగిల్ డిపాజిట్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అలాగనే ఒక 10,00,00,000, 100,00,00,000 అంటే మాక్సిమం లిమిట్ ఏం లేదండి. మీకొచ్చే అకౌంటబుల్ మనీ ఏదైతే ఉంటదో అది మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు మంత్లీ ఎస్ఐపి మోడ్‌లోనూ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లేకపోతే సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే లంప్ సమ్ మోడ్‌లో కూడా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ యాక్సెప్ట్ చేస్తారండి. సో ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు ఎలాంటి కేటగరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటది. సో జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయండి. అంటే రిటైర్మెంట్ ఫండ్స్ అని, లేకపోతే చిల్డ్రన్ ఫండ్స్ అని ఇలాంటి ఫండ్స్ ఉంటాయండి. సో ఐడియల్లీ ఏంటంటే, చిల్డ్రన్ ఫండ్స్‌లో గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టయితే గనక, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ మినిమమ్ 5 ఇయర్స్ ఆర్ కిడ్‌కి 18 ఇయర్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ అంతవరకు మీ డబ్బులు లాక్ ఇన్ అవుతాయండి. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దేంట్లో? చిల్డ్రన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో. అంటే ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయితే చైల్డ్ అనే పేరుంటుందో, ఆ ఫండ్స్ అన్నిటిని సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్ అంటాము. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక మినిమమ్ 5 ఇయర్స్ ఆర్ కిడ్‌కి 18 ఇయర్స్ వచ్చే వరకు, ఈ రెండిట్లో ఏది ముందైతే అంతవరకు మనీ లాక్ ఇన్ ఉంటాయండి. ఇదొక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఐడియల్‌గా ఈ సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో ఏంటంటే, మీరు అగ్రెసివ్ కేటగరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉండవండి దీంట్లో. హైబ్రిడ్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఆర్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయే తప్ప, ఈక్విటీ ఫండ్‌లో పూర్తిగా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసే మనీని సో పార్క్ చేయడం జరగదు.
అంటే ఒకవేళ మీరు కిడ్ ఎర్లీ ఏజెస్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీకు లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంది. అంటే 15 ఇయర్స్, 18 ఇయర్స్ అంత టైం పీరియడ్ ఉంది మీ కిడ్ మేజర్ అవ్వడానికి అనుకుంటే కనుక మేబీ మీరు ఈ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్సే కాకుండా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. సో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో వెళ్ళడం వల్ల మీకు వచ్చే 2 అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి మీకు ఎటువంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. 2 మీరు ఎట్లాంటి కేటగిరీ ఆఫ్ పోర్ట్ఫోలియో మీ అడ్వైజర్ రికమెండ్ చేసిన దాని ప్రకారం మీ రిస్క్ అపటైట్ని బేస్ చేసుకొని సో మీరు ఎలాంటి కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయినా సరే రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వన్స్ కిడ్ మేజర్ అయిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఒకవేళ కిడ్ మేజర్ అయిన తర్వాత అంటే లైక్ మీరు ఎస్ఐపి పే చేస్తుంటే, అంటే ఎస్ఐపి రూపంలో మీ పిల్లల పేరు మీద కనుక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే వన్స్ వాళ్ళు మేజర్ అయిన తర్వాత అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే 18 ఇయర్స్ అటైన్ అవ్వగానే మీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయండి. అంటే ఫ్రీజ్ అంటే మీ అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యే ప్రాసెస్ ఆగిపోతుందే కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోనే పార్టిసిపేట్ చేస్తుంది అండ్ అది గ్రో అవుతూనే ఉంటుంది. సో లేదు వాళ్ళు మేజర్ అయిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్స్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంటే కనుక మీరు కిడ్ పేరు మీద పాన్ కార్డ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు మైనర్గా ఉన్నప్పుడు కిడ్కి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేశారో అక్కడ మళ్ళీ కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ కిడ్ యొక్క సిగ్నేచర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవే డీటెయిల్స్తో మీరు మళ్ళీ కేవైసీ అంటారండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కేవైసీ సబ్మిట్ చేస్తే కనుక మీ అకౌంట్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఎంత వరకు అయితే కిడ్ ఈ మేజర్ అయిన కిడ్ పేరు మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయాలనుకుంటారో అంతవరకు మీరు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టాక్సేషన్ అండి. ఒకవేళ మా బాబుకి ఏజ్ ఇవాళ 5 ఇయర్స్ లేకపోతే మా పాపకి ఏజ్ ఇవాళ 7 ఇయర్స్, వాళ్ళు ఒక 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత సమ్ ఎమర్జెన్సీ వచ్చి కనుక డబ్బులు విత్డ్రా చేయాల్సి వస్తే టాక్సేషన్ ఎవరికి పడుతుందండి? అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల పేరు మీద స్టార్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్కి ఖచ్చితంగా మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్గా పెట్టి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. సో ఎప్పుడైతే కిడ్ మైనర్గా ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేస్తారో వచ్చిన క్యాపిటల్ గెయిన్ మొత్తం ఆ గార్డియన్ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. అంటే ఆ గార్డియన్ ట్యాక్స్ లయబిలిటీలోకి వస్తారండి. బట్ ఎప్పుడైతే కిడ్ మేజర్ అయిన తర్వాత కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేయాల్సి వస్తే సో ఆ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కిడ్కి క్యాపిటల్ గెయిన్ అనేది కిడ్కి అసైన్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఈ క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ అంటే ఏంటి, లేకపోతే ఈ డిఫరెంట్ టాక్సేషన్స్ ఏమున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మేము ఒక టాక్సేషన్ రిలేటెడ్ వీడియో చేయడం జరిగిందండి. సో మీరు దాన్ని వాచ్ చేయొచ్చు. ఎండ్ కార్డ్లో కూడా ఇది ప్లేస్ చేయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ డెసిషన్ తీసుకోవడానికి ఎంతగానో హెల్ప్ అవుతుందని నమ్ముతున్నామండి. సో కీప్ వాచింగ్ us. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.